ఎపిసోడ్లోని ఆరోగ్య అంశాల విషయానికి వస్తే గుండె కొట్టుకోవడంలో వచ్చే మార్పులు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మూఢనమ్మకాల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలిపే వివరాలతో పాటు హెల్తీ రెసిపీ తయారీ విధానం మరికొద్ది క్షణాల్లో. గుండె ప్రతి నిమిషం 70-80 సార్లు కొట్టుకుంటుంది. ప్రతిరోజు 13,640 లీటర్ల రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే మన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల నిరంతరాయంగా పనిచేసే గుండె విషయంలో తేడాలొస్తాయి. అంతేకాదు హై బీపీ వంటివి పెరిగిపోయి ఎక్కువ తక్కువ సార్లు కొట్టుకోవడంతో దీని ప్రభావం మిగతా శరీర అవయవాలపైన పడుతుంది. హృదయ స్పందనలో హెచ్చుతగ్గుల వల్ల జరిగే ప్రమాదాలు, చేయించుకోవాల్సిన టెస్టుల వివరాలు, చికిత్సా విధానాలు, జాగ్రత్తలు ఇవాల్టి జీవన రేఖలు. శరీరంలోని భాగాలన్నింటికి ఎప్పటికప్పుడు రక్తాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించే బలమైన కండరమే గుండె. ఇది ఛాతీకి ఎడమవైపున వక్షస్థలం ఎముకలకు వెన్నుముక మధ్యన ఉంటుంది. పురుషుల గుండె 230 నుండి 350 గ్రాముల వరకు, స్త్రీలలో 200 నుండి 300 గ్రాముల బరువుతో ఉంటుంది. ఇది నిరంతరంగా నిర్విరామంగా అలసట లేకుండా పనిచేస్తుంది. ఇలా నిరంతరం స్పందించడానికి గుండెలో ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థ నిక్షిప్తమై ఉంటుంది. హార్ట్ కూడా స్టార్ట్ అవ్వడానికి దానికి ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేది ఒకటి కావాలి. ఈ ఎలక్ట్రిక్ ఇంపల్స్ మనకి హార్ట్ పై భాగం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ దీనికి హార్ట్ 4 చేంబర్స్ ఉంటాయి. పైన 2 చేంబర్స్, కింద 2 మెయిన్ పంపింగ్ చేంబర్స్. ఇది ఎలక్ట్రిక్ సప్లై పై 4 గదుల్లో రైట్ హ్యాండ్ నుంచి సైనస్ నోడ్ బియ్యప్ గింజ అంత స్ట్రక్చర్లో స్టార్ట్ అవుతుందండి. అంటే హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కిందకి స్లోగా స్పెషల్ కండక్షన్ సిస్టమ్ వైర్స్ ద్వారా, ఇది చూడండి ఇక్కడ వైర్స్ ద్వారా, ఈ చిన్న వైర్ ద్వారా ఇలాగూ కింద చేంబర్స్కి వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ సప్లై ద్వారా హార్ట్ పంపింగ్, హార్ట్కి ఒక రిథమ్ వస్తుంది. మనకు కావాల్సినప్పుడు ఫాస్ట్గా బీట్ అవటం, కావాల్సినప్పుడు స్లోగా బీట్ అవటం. గుండె కొట్టుకోవడం ఎక్కువైనా తక్కువైనా రక్తం సరిగ్గా పంపవదు. దీనితో అలసట, చెమట పట్టడం, ఆయాసం వంటివి కలగడమే కాకుండా ఒక్కోసారి అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. ఈ సమస్యనే ఎరిథ్మియా అంటారు. ఎరిథ్మియా అనేది హార్ట్కి ఒక రిథమ్ ఉంటుందండి. ఇన్నిసార్లు బీట్ అవ్వాలి, ఈ స్పెషల్ రిథంలో బీట్ అవ్వాలి. పడుకున్నప్పుడు హార్ట్ రేట్ స్లో అవ్వాలి. మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడన్నా ఏదైనా హార్ట్ రేట్ పెరుగుతుంది. ఎక్సైట్మెంట్లో అప్పుడప్పుడు దడలాగా బాగా ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఈ రిథమ్ మెయింటైన్ చేసేది ఎలక్ట్రిక్ సప్లై అండి. ఈ ఎలక్ట్రిక్ సప్లైలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రిథ్మియా అంటారంటే రిథంలో ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. ఇది 2 విధాలుగా అవ్వచ్చు. బాగా స్లో అయిపోవచ్చు, 20 సార్లు 30 సార్లు కొట్టుకోవచ్చు హార్ట్. అదే కాకుండా అప్పుడప్పుడు బాగా ఫాస్ట్గా 200 to 400 times per minute కొట్టుకోవచ్చు. ఈ ఈదర్ ఎక్స్ట్రీమ్స్, బాగా స్లో అయినా బాగా ఫాస్ట్ అయినా హార్ట్ సరిగ్గా పంప్ చేయలేదండి. ఫాస్ట్గా అయినా సరే ఊరిని అలా మూవ్ అవటం తప్ప యాక్చువల్ పంపింగ్ సరిగ్గా ఉండదు. దీని చేత బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందక బాగా దడలాగా వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోవటం, చాలాసార్లు అకస్మాత్తుగా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రోడ్ పని చేయకపోవడమో లేదా కొత్త ఎలక్ట్రిక్ వైర్లు గుండెలో తయారు కావడం వంటి సమస్యల మూలంగా హృదయ స్పందనలో గణనీయమైన హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇవి పుట్టుకతో అయినా రావచ్చు, లేదా గుండె నొప్పి వచ్చిన మొదట్లో ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల కూడా జరగవచ్చు. గుండెపోటుతో మరణించే వారిలో ముందుగా హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీన్ని అధ్యయనం చేసే ప్రత్యేకమైన విభాగాన్నే ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. ఎలక్ట్రోఫిజియాలజీ ద్వారా గుండె ఎలక్ట్రిక్ వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందో ఇట్టే పసిగట్టవచ్చు. ఈ విధానం ఎలక్ట్రోఫిజియాలజీ ల్యాబ్లో ప్రత్యేకమైన పరికరాలతో నిపుణులైన వైద్యులు నిర్వహిస్తారు. బేసిక్గా ఈ ఎలక్ట్రోఫిజియాలజీ ల్యాబ్ అంటారు దీన్ని. దీనిలో 2-3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో కొన్ని స్పెషల్ క్యాథటర్స్, ఈ ఎలక్ట్రిక్ వైర్స్ లాంటివి ఉంటాయి. అవి ఇక్కడి నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ సప్లైని రికార్డ్ చేయడానికి రికార్డర్స్ ఉంటాయి. అది కాకుండా ఎబ్లేటర్ అనేది పవర్ సోర్స్, అంటే యాక్చువల్లీ లోపల చిన్న ఏరియా కాలవటానికి ఎబ్లేటర్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రోఫిజియాలజీ మామూలు ఈసీజీ లాగానే పనిచేస్తుందండి. ఇప్పుడు ఎలాగైతే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ యాక్చువల్లీ ఈసీజీ రావట్లేదు. ఇప్పుడు ఈ 2 లీడ్స్, అంటే ఈ 2 ఎలక్ట్రిక్ వైర్స్ ఇక్కడ కనెక్ట్ చేయటంతో, ఈ పర్సన్కి లెఫ్ట్ రైట్ సైడ్ కనెక్ట్ చేయటంతో చూస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ సప్లై, ఇప్పుడు ఈయన హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై అంటే ఈ రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫ్లో అవుతా ఉండటంతో ఇక్కడ ఎలక్ట్రిక్ సప్లై అంటే నంబర్ ఆఫ్ బీట్స్, ఆయన హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుంది, సుమారుగా 87 times బీట్ అవుతుంది. సో అది మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది ఈ 2 లీడ్స్, ఈ 2 ఎలక్ట్రిక్ వైర్స్ ద్వారా.
ఈ వైర్ ఏదైనా తీసేస్తే మనకు రాదు, ఆ ఎలక్ట్రిక్ సప్లై రాదు. సో ఇదే బేసిస్, అంటే ఈసీజీ ఎలాగైతే పనిచేస్తుందో, ఎలక్ట్రిక్ సప్లై రికార్డ్ చేస్తుందో హార్ట్ది, ఇదే బేసిస్ మనం ఈ ఎలక్ట్రోఫిజియాలజీలో కూడా యూజ్ చేస్తామండి. ఇప్పుడు అదే లీడ్స్ బాగా దగ్గర, అంటే ఆల్మోస్ట్ 5 millimeters లెస్ దెన్ 1 centimeter దూరంలో ఉండటంతో అక్కడే లోకలైజ్డ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ రికార్డ్ చేస్తుంది. సో అన్లైక్ ఈసీజీ మొత్తం హార్ట్ది రికార్డ్ చేస్తుంది, ఇది లోకల్గా ఆ చిన్న భాగంలో ఎలక్ట్రిక్ సప్లై రికార్డ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ వైర్ మీద 4 ఉన్నాయి, 1 2 3 4 రికార్డింగ్ సర్ఫేసెస్ ఉన్నాయి. సో మనకి 2 రికార్డింగ్స్ వస్తాయి, ఈ రెండింటి నుంచి ఒకటి, ఈ రెండింటి నుంచి ఒకటి. ఇక్కడ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ రెండింటి నుంచి వస్తుంది, ఇక్కడ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ రెండింటి నుంచి వస్తుంది. ఇలా మనం నంబర్ ఆఫ్ వైర్స్ హార్ట్లో పెట్టుకోవడంతో చాలా లీడ్స్, ఈసీజీలో మనం సుమారుగా ఒక 12 లీడ్స్ ఉంటాయి. అలా కాకుండా మనం 100 లీడ్స్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ పెట్టుకుంటే హార్ట్ మొత్తం ఎలక్ట్రిక్ సప్లై ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలక్ట్రిక్ సప్లై వెళ్తుంది, ఎక్కడ స్లోగా వెళ్తుంది, ఎక్కడ ఫాస్ట్గా వెళ్తుంది, ఎక్కడ బ్లాక్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. క్యాథెటర్ ను తొడ ద్వారా గుండెలోకి పంపిన తర్వాత ఏ ప్రాంతంలో పరీక్ష చేయాలి, ఎంత సమయంలో ఎంత కరెంటు పంపించాలి అనే విషయాలు నియంత్రించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన పరికరమే స్టిమ్యులేటర్. హార్ట్ లో ఎలక్ట్రిక్ సప్లై ఈ వైర్ ద్వారా, ఈ లీడ్స్ ద్వారా, ఇక్కడ కనపడుతున్నాయి ఒక 10 లీడ్స్ ఉన్నాయి. ఈ వైర్ ద్వారా ఇక్కడ కిందకి జంక్షన్ బాక్స్ అంటారు, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి వైర్స్ ద్వారా ఈ స్టిమ్యులేటర్ అంటారు, ఇది ఈ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్కి వెళ్తుంది. ఈ ఒకే క్యాథెటర్ నుంచి మనకు కావాల్సిన, సపోజ్ ఈ క్యాథెటర్ లోపల ఆల్మోస్ట్ 10 ఉన్నాయి కాబట్టి మనకు 10 రికార్డింగ్స్ వస్తుంది. అదే కాకుండా ఇది స్టిమ్యులేటర్తో మనకు కావాల్సిన చోట ఎలక్ట్రిక్ సప్లై రికార్డ్ చేయటం కాకుండా యాక్చువల్లీ ఎలక్ట్రిక్ సప్లై ఇచ్చి చూడొచ్చు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ బ్లాక్ అవుతుంది అనేది చూడొచ్చు. దీన్ని సిమ్యులేటర్ అంటారు. మనకు కావాల్సిన ఇంటర్వెల్స్ 600 milliseconds, 550 milliseconds, అలా మనం ఇష్టం వచ్చిన చోట కరెంట్ యాక్చువల్లీ ఇచ్చి చూడొచ్చు అది ఎలా బిహేవ్ చేస్తుంది అని. సో ఇది నాట్ ఓన్లీ రికార్డర్ బట్ యాక్చువల్లీ స్టిమ్యులేటర్ అని కూడా అంటారు. గుండెలో సమస్య ఎక్కడ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ వ్యవస్థలో మార్పులను సరిచేయడానికి ఉపయోగించే విధానమే అబ్యులేషన్. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో ఎప్పుడూ మరలా ఈ సమస్య రాకుండా సమర్థవంతంగా హృదయ స్పందనంలో మార్పులు సరిచేయవచ్చు. ఇది అబ్లేషన్ క్యాథెటర్, ఇందాక మనం చూసిన వైర్స్ లాంటిదే, కాకపోతే దీని టిప్లో ఇది చూస్తే కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇక్కడ ఈ సర్ఫేస్. దీని ద్వారా మనం ఎనర్జీ డెలివర్ చేయొచ్చు. మనకు కావాల్సిన హార్ట్లో ఎక్కడ ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ అదే ఏరియాకి మనం ఎనర్జీ డెలివర్ చేయొచ్చు దీని ద్వారా. ఇది ఒక పవర్ సోర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వైర్స్ ద్వారా వెళ్ళి పవర్ సోర్సు, ఇక్కడ ఇది పవర్ సోర్స్, దీన్ని అబ్లేటర్ అంటారు. ఇక్కడ మనం కావాల్సిన టెంపరేచరు, పవర్, ఎంత పవర్, ఎన్ని వాట్స్ కావాలి, ఎంత టెంపరేచర్ కావాలి, ఎంతసేపు, ఇక్కడ చూడండి 30 seconds అని ఉంది, అంటే 30 seconds బర్న్ ఇస్తుంది అనమాట. పెట్టుకుని మనం ఇక్కడ ఫుట్ ప్యాడల్ ఉంటుంది, ఇది నొక్కినట్టయితే ఇమీడియట్గా ఎనర్జీ డెలివర్ చేస్తుంది. ఎనర్జీ డెలివర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్యాథెటర్ టిప్ నుంచి మనం పెట్టే ఇంకొక పెద్ద లీడ్ సర్ఫేస్ ఉంటుంది. ఇది యూజువల్లీ పేషెంట్ బ్యాక్ సైడ్ పెడతాము. ఇలా బ్యాక్ సైడ్ పెట్టడంతో ఏమవుతుందంటే, ఇది ఇలా హార్ట్లో మనకు కావాల్సిన చోట పెట్టి మనం ఈ ప్యాడల్ నొక్కితే పవర్ సప్లై ఇక్కడ నుంచి ఈ ప్యాడల్కి వెళ్తుందండి. ఈ ఏరియా చాలా చిన్నది, ఈ ప్యాడల్ ఏరియా పెద్దది అవడంతో అక్కడ ఏమి హీట్ అవ్వదు, ఈ వెనకాల ఏమి హీట్ అవ్వదు. కానీ ఈ చిన్న ఏరియాలో, ఆ లోకలైజ్డ్ ఏరియాలో మనకు కావాల్సిన టెంపరేచర్ అంటే 60 degrees ఎంత పెడితే అంత హీట్ అవుతుంది. ఆ హీట్ మూలాన అక్కడ లోకలైజ్డ్, ఇది చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా చిన్నది ఈ సర్ఫేస్ టిప్, 2 to 3 to 4 millimeters. ఆ చిన్న ఏరియా మాత్రం బర్న్ చేస్తుంది. ఆ బర్న్ చేయడంతో హార్ట్ మసిల్ ఏమి డ్యామేజ్ అవ్వకుండానే ఆ ఎలక్ట్రిక్ సప్లై ఏదైనా షార్ట్ సర్క్యూట్ అన్నా ఎక్స్ట్రా ఎలక్ట్రిక్ వైర్ లాంటిది అది కట్ చేసేస్తుంది. సో దాని ద్వారా మనం పర్మనెంట్గా ట్రీట్ చేయొచ్చు. యూజువల్లీ ఇది ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్ మెడిసిన్స్ తీసుకోవడం కానీ యూజువల్లీ డాక్టర్ ఫాలోఅప్ కూడా అవసరం లేదు. హృదయ స్పందనములో మార్పులు వచ్చిన అనంతరం పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చు. కనుక దీని నివారణకు ముందుగానే తగిన చర్యలు తీసుకోవటం మంచిది. గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు 6 నెలలకోసారి కొలెస్ట్రాల్, బీపీ, డయాబెటీస్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. రోజుకు అరగంట సేపైనా వ్యాయామం, వాకింగ్ చేయాలి. అలాగే మంచి ఆహారపు అలవాట్లు అంటే విటమిన్ సి, విటమిన్ ఇ ఉన్న ఆహారంతో పాటు చేపలు కూడా తినాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
ఇప్పుడంతా మన గుండె విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నాం కదా. ఇలా ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు చూసే ముందు చిన్న బ్రేక్